నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. జీకొండూరు మండలం గంగినేని గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. సీఎం ఆరిఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రోన్ల ప్రవేశం. నరేంద్రపురం రైతులకు డ్రోన్ పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. డెంకాడ మండలం పెద్ద తాడివాడ వద్ద 2.8 కోట్లతో 33/11 kV విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా విద్యుత్ రంగ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే సుమారు 78,000 విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాదిలోనే జిల్లాలో ఇప్పటికే 6 సబ్స్టేషన్లు ప్రారంభించామని, మరో 3 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా వాటిలో 20 లక్షలను మన రాష్ట్రానికే కేటాయించడం గర్వకారణమని పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని, నియోజకవర్గానికి కనీసం 10,000కు తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలని కోరారు. దీనికోసం బ్యాంకర్లు, వెండర్స్, లబ్ధిదారులతో సంయుక్త సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఒక 6 నెలల్లో ఉపయోగంలోకి తీసుకొస్తాం. దీన్ని కూడా ఇందా మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన వాళ్ళందరూ చెప్తా లో వోల్టేజ్ సమస్య ఎప్పుడన్నా చిన్న కరెంటు గాలులు వచ్చినప్పుడు కరెంటు విపరీతంగా ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమన్నారు. తప్పకుండా నేను మా సిఎండి గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్యఘర్ అనే పథకం తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎస్సీ గారు కూడా ఉన్నారు, అధికారులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. మనం దాదాపు దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంకే 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. మన ప్రాంత ప్రజలందరూ కూడా 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ల దాకా మన ఇంటి పైన పెట్టుకోవచ్చు. దాదాపు 78,000 రూపాయల పైన మనకి సబ్సిడీ వస్తుందన్నమాట. అది కాకుండా మిగతాదంతా కూడా మా అధికారులు, మా కలెక్టర్ గారు, మా జేసీ గారు ఇక్కడే ఉన్నారు. బ్యాంకర్స్ తోటి, వెండర్స్ తోటి, బెనిఫిషరీస్ తోటి మీరు మీటింగ్లు పెట్టించండి. ఈ కార్యక్రమం ప్రతి ఇళ్ళ పైన మనం చేస్తూ ఉన్నాము. దాన్ని ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరే చేయాలంటే అది అవదు. కోఆర్డినేషన్ ఉండాలి. 3 బ్యాంకర్స్ తోటి కోఆర్డినేషన్ ఉండాలి, వెండర్స్ తోటి. మన 3 మధ్య కోఆర్డినేషన్ ఉంటే కనుక త్వరగా చేపించవచ్చు, ఎక్కువ మంది చేపించవచ్చు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. తద్వారా ఏంటంటే బాగా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తున్న ఇళ్ళకి కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి జిల్లా అధికారులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అది కాకుండా ఆర్డీఎస్ఎస్ అని చెప్పి పొలాలకు వెళ్ళే వ్యవసాయ కనెక్షన్ 9 గంటలు, అట్లాంటి గ్రామాలకు వెళ్ళే దానికోసం ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ కార్యక్రమం కూడా తొందరగా ముగిస్తాము. దాదాపు ఇప్పటికి 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. అవన్నీ కూడా తొందరగా చేస్తాం. 220 kV సబ్స్టేషన్ ఈ జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే 33/11 kV సబ్స్టేషన్స్ దాదాపు 6 ఓపెన్ చేసాం. మళ్ళీ కొత్తగా 3 సబ్స్టేషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా లోకల్గా ఉండే, స్థానికంగా ఉండే సమస్యలు ఎక్కువ ఉండే. తీర ప్రాంతం ఉంది, తీర ప్రాంతంలో విపరీతంగా పవర్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని కూడా అక్కడ ఒక సబ్స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా పరిశీలనలో ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఈ సబ్స్టేషన్ కి డెంకాడ పెదతాడివాడ మండలంలో మనం ఈ సబ్స్టేషన్ ఈ రోజు ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అన్నది సిఎండి గారు మీ అందరికీ వివరిస్తారు. అలాగే రీసెంట్ గా టిక్కో హౌసింగ్ కోసం అని మన ప్రభుత్వం డిసెంబర్ లోపల మనకు సమయం ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. కాబట్టి అన్ని కూడా అలాగే మీరు చూస్తే
చాలా పాడైపోయిన పోల్స్ ని రిపేర్ చేస్తున్నారు, రిప్లేస్ చేస్తున్నారు. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గానికి అర్బన్ లైన్ ఇస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్ ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో చాలా మటుకు స్పెషల్ ఫీడర్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు మన జీవన విధానం మారడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పాకల్లో ఉన్న మనందరం కూడా మన ప్రభుత్వం కోరుకుంటున్నది. కాబట్టి దానికి తగ్గట్టుగానే సదుపాయాలు చేసే దిశగా ఈ రోజు మనందరం ముందడుగు వేయడం జరుగుతున్నది. సార్, మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, తీర ప్రాంతాన్ని ప్రత్యేకంగా నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇక్కడ చాలా ఇళ్ళు కాలిపోతున్నాయండి. కాలిపోయిన ఇళ్ళకి అన్నిటికీ కూడా ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం గంగినేని గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం సీఎంఆర్ఎఫ్ చెకురపు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తోడు కాబట్టే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని అన్న ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని, అప్పట్లో 35 రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తుండగా అది అంచెలంచెలుగా ఎదిగి నేడు 4000కు చేరుకుందని, సుమారు 2000 మంది ఓటర్లు ఉన్న గంగినేని గ్రామంలో 670 మందికి వివిధ రకాల పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఈ ఒక్క గ్రామంలోనే ప్రతి నెల పెన్షన్ల నిమిత్తం 27.40 లక్షలు ఇస్తున్నామన్నారు. ప్రతి నెల 4200 కోట్ల రూపాయల పెన్షన్లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కలి రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే 2019లో మళ్ళీ 24 ఎన్నికలకి అంతా పోరాటం చేయవలసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని అగచాట్లు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అంతటి ఉద్యమానికి మద్దతు ఇస్తూ అరాచక పాలనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవబట్టి 24లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని యువత భవిష్యత్తు కోసం ఎంతో శ్రమ పడతా ఉంది. ఒక పక్క సంక్షేమం, ఎందుకంటే ప్రాంతీయ పార్టీల యుగం తీవ్రమయ్యేటప్పటికీ ఒకనాడు అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే అది అంచెలంచెలుగా పెరిగి 75 రూపాయలు అయ్యి 200 అయ్యి 1000 అయ్యి 2000 అయ్యి 3000 అయ్యి ఈ రోజు 4000 అయింది. ఒక్క మన ఊరిలోనే సుమారుగా 2000 ఓట్లు ఉన్న మన గంగినేని గ్రామానికి 670 మందికి పెన్షన్లు అందుతా ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వికలాంగ పెన్షన్లు కావచ్చు. ఈ రూపేణ ఈ ఒక్క గ్రామానికి 27,40,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా నిన్న నేను పుల్లూరు గ్రామానికి ఎట్లా కార్యక్రమం పెట్టుకుని వెళ్తే ఆ ఒక్క గ్రామానికి 1,10,00,000 రూపాయలు 1వ తారీఖు ఉదయం మొదలెట్టి మధ్యాహ్నం వరకు పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రం మొత్తంలో ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లు 4,200 కోట్ల రూపాయలు. అట్లాగే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఇచ్చారు. దానికి సుమారుగా 6,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రోజు ఎంత మంది బిడ్డలుంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తా ఉంటే అవుతున్న ఖర్చు ఒక్క విడత మన తల్లికి వందనం తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తే అయిన ఖర్చు 9,500 కోట్ల రూపాయలు ఒక్క రోజున. ఈ కాకుండా ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, రిటైర్ అయిపోయిన ఉద్యోగస్తులందరికీ పెన్షన్లు ఇవ్వాలి, సాంఘిక పెన్షన్లు ఎన్ని ఇవ్వాలి. ఒక్క నెల డబ్బు ఖర్చు పెడితే పెన్షన్లకు ఇచ్చే 4,200 కోట్లు ఒక నెల 2,000 కనుక పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రహదారి కొత్తగా మళ్ళీ నిర్మించవచ్చు. ఇవన్నీ సవాళ్ళు అయిపోయింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి, మరో పక్క ఈ రాష్ట్రానికి పరపతి కోల్పోయింది. 1 రూపాయి అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని రెచ్చగొట్టి అల్లంలో విధ్వంసం సృష్టించడానికి దొంగిలికి వెళ్తా ఉన్నాడు. సానుభూతి పేరుతో చేస్తా ఉంది, సానుభూతి కాదు. ఎక్కడన్నా వాళ్ళ కార్యకర్తలు లేదా ఇంకొకరు ప్రమాదవశాత్తు ఇంకొక కారణాలతో చనిపోతే ఆయన ఒక 10 కార్లు వేసుకొని వెళ్ళొచ్చు, వాళ్ళ నాయకులు ఒక 50 మంది నెంబర్ పెట్టుకుని వెళ్ళొచ్చు. కానీ కొన్ని వేల మందిని ముందుగానే సమీకరించి అలజడి ఆందోళన సృష్టించి ఈ రాష్ట్రానికి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పరిశ్రమలు తెచ్చి ఈ ఆదాయం పెంచుకుంటే తప్పితే ఉన్న అప్పులు తీరవు, కొత్తగా ఉద్యోగాలు కల్పింపబడవు, రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు బాగుపడదని నిరంతరం చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తా ఉంటే వెనక నుంచి గోతులు దొరుకుతూ వెనక నుంచి ఏ రకంగా అప్పులు పుట్టకుండా అన్ని సంస్థలకి ఉత్తరాలు రాసుకుంటా ఏదో రకంగా వర్షాలు పడుతుంటే పడకూడదని ప్రాంతంలో మొన్న ఈ నియోజకవర్గానికి
వర్షాలు పడ్డాయా, కనీసం చొక్కా కూడా రాలేదు, అది అని చెప్పి ప్రేలాపన వెళ్ళాడు. కరెక్ట్ గా వారం తిరగకముందు ఇప్పుడు నేను ఇటు నుంచి వచ్చా, నందిగామ నియోజకవర్గం పెద్దాపురం, మనకి ఇటు దుగ్గిరాలపాడు మీదకి వస్తే రైతన్నలు మొత్తం పొలాల్లో నీళ్లు ఇచ్చి పొలానికి ఎరువులు చేసుకుంటా, పైపాట్లు చేసుకుంటా, పొలాలు బాగు చేసుకుంటా రైతన్న వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమన్నారు. వాళ్ళ ఆలోచనలు ఏంటంటే వర్షాలు పడకూడదు, దరిద్రం రావాలి, కరువు రావాలని చెప్పి వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆనందం. ఆధునిక సాంకేతికత పరిజ్ఞాన్ని జోడించి వ్యవసాయ రంగంలో ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రోన్లు ప్రవేశపెట్టింది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం నందిగామ మండలం నరేంద్రపురం రైతులకు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు డ్రోన్ పంపిణీ చేశారు. 80% సబ్సిడీతో రైతు బృందాలకు అందిస్తున్న ఈ డ్రోన్ల వినియోగం వల్ల అధిక దిగుబడులు గణనీయంగా రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తాజాగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. సమయం ఆదాతో పాటు సాగు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున డ్రోన్లు వినియోగం జరుగుతుందని, రైతులు వీటిని వినియోగించి ఖర్చులు గణనీయంగా తగ్గించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించిన ఆర్జీలో రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, వ్యవసాయం, డ్వామా, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల సమస్యలపై 98 ఆర్జీలు స్వీకరించారు. ఆర్జీల స్వీకరణలో ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా ఉన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సబ్బవరం మండలంలోని సబ్బవరం పంచాయతీ పెదనాయుడుపాలెం గ్రామంలో నూకలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ సభ్యులకు అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల కేంద్రంలోని రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అధినేత పోతుల సత్యనారాయణ, సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సభలో మండల దేశం పార్టీ అధ్యక్షులు గండిల ముత్యానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షులు పోతుల కనకరాజును, మండల దేశం పార్టీ కోశాధికారి రెడ్డి దేముడు బాబు, మేజర్ పంచాయతీ టీడీపీ కార్యదర్శి సబ్బవరపు నాగేంద్ర, సబ్బవరపు వాసురెడ్డి, వెంకటేశ్వరులను అభినందించారు. రేంజర్ డిఫెన్స్ అకాడమీ అధినేత పోతుల సత్యనారాయణ, సూర్యప్రకాష్లు గ్రామ కమిటీ అధ్యక్షుని, కార్యవర్గ సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకుల్ని, యూత్ సభ్యులను అభినందించారు. యూత్ ను ఉద్దేశించి మాట్లాడుతూ సంపాదన కోసం రాజకీయాల్లోకి రావద్దు, సేవ దృక్పథం ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని పార్టీ అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్న నాయకులను, కార్యకర్తలను పార్టీ గుర్తించి వారికి తగిన గౌరవాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతుల వెంకటరమణ, దేముడు బాబు, లక్ష్మణరావు, పోతుల అప్పలనాయుడు, కిల్లి గోవిందరెడ్డి రాజు, సుబ్బవరపు పెదబాబు పాల్గొన్నారు. అధినేత పోతల సత్యనారాయణ గారికి, అలాగే ముందుగా ఈ సబ్బవరం పంచాయతీలో ఏకదాటిగా 6 సార్లు పంచాయతీ బోర్డు మెంబర్గా ఎన్నికైన ఏకైక సీనియర్ నాయకుడు పోతల కనకరాజు గారిని పెదనాటిపాలెం గ్రామం అంతా సన్మానించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా విచ్చేసి పిలిచినందుకు, నేను వచ్చి కార్యక్రమంలో పంచుకున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. పెదనాటిపాలెం పంచాయతీ గ్రామం తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న గ్రామం. ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా ఒక రోల్ మోడల్గా మండలంలోనే ఏర్పాటు కార్యక్రమాలు చేసిన ఏకైక గ్రామం పెదనాటిపాలెం గ్రామం. పెదనాటిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కానీ అందరూ పెద్ద మొత్తంలో హాజరై ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా జయప్రదం చేస్తున్నటువంటి ఏకైక గ్రామం పెదనాటిపాలెం గ్రామం. ముందు రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ పెదనాటిపాలెం గ్రామం నుంచి
మళ్ళీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నిక చేసి మళ్ళీ సబ్బవరం పంచాయతీకి ఒక మంచి నాయకత్వాన్ని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెదనడిపాలెం తెలుగుదేశం సీనియర్ నాయకులకు, ముఖ్యంగా యువ కార్యకర్తలకు, పాత్రికా విలేకరులందరికీ. అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసుల సంఘం ఆధ్వర్యంలో మునగపాక మండలం హరిపాలెం గ్రామం నుండి భూమి ఇల్లులు దుకాణాల నిర్వాసులు సోమవారం మునగపాక నాగులపల్లి బైపాస్ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం దాకా పాదయాత్ర చేసుకుంటూ అనకాపల్లి ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. నిర్వాసులు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో ఇల్లు దుకాణాల భూములు కోల్పోతున్న వారికి నగదు రూపంలోనే నష్టపరిహారం చెల్లించాలి. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇల్లు షాపులు భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాలి. రోడ్డు విస్తరణలో ఇల్లు పూర్తిగా పోతున్న వారికి ఆర్ఆర్ ప్యాకేజీలో ఇల్లు స్థలాన్ని కేటాయించాలి. ఆర్ఎండ్బి రోడ్డు పరిధిలో చిల్లర వ్యాపారం ద్వారా జీవనం పొందుతున్న వారు నిర్వాసితులుగా పరిగణించి ప్యాకేజీ ఇవ్వాలి. ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులకు పరిహారం ఇచ్చి ఉపాధి కల్పించాలి. 100 అడుగుల తర్వాత ఇల్లు నిర్మాణానికి ఎటువంటి నిబంధన పెట్టరాదు, అనుమతులు ఉంటేనే ఇవ్వాలి. గత ప్రభుత్వ ప్రకారం నిర్వాసితులకు నగదు రూపంలో చెల్లించాలని ప్రధాన డిమాండ్. ఈ కార్యక్రమంలో ఆర్ రాము, కె రామ సదాశివరావు, కోజిర్పిటిసి నిర్మల్ కుమార్, భీములు వెంకట్రావు, బుద్ధ రంగారావు, కర్రెప్పారావు, సరగడం కన్నం నాయుడు, కాండ్రగుల సుబ్బారావు, కాండ్రగుల బాబురావు, అడారి శ్రీనివాస్ నాయుడు, రొంగలి రాము, కె సోమనాయుడు, బి వెంకటేశ్వరరావు, గణశెట్టి సత్యనారాయణ, జి నాయుడు బాబు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాసిత సంఘం కో-కన్వీనర్గా ఈ రోజు బాధ్యతలు వహించి చూస్తున్నాం. గత 15 ఏళ్ల నుంచి రోడ్డు గురించి పెద్ద ఎత్తునటువంటి నిర్ణయాలు జరుగుతుంది. గవర్నమెంట్ ఏ ఒక్క నిర్ణయం కూడా అమలుపరచకుండా ఈ 15 ఏళ్లు కాలయాపన చేసింది. గత గవర్నమెంట్ 2013 చట్ట ప్రకారమైనటువంటి సర్వే జరిపి మీ భూమికి సరైనటువంటి రేటు ఇస్తాం, మీ ఇళ్లకి సరైన రేటు ఇస్తాం, ఆర్ఎండ్బిలో నివసిస్తున్న వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి గత గవర్నమెంట్ చెప్పింది. నోటీస్ 20 ఇచ్చి 23తో క్లోజ్ అయింది. ఆ తర్వాత గవర్నమెంట్ పోయింది. నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము తప్పనిసరిగా ఈ అద్భుతమైనటువంటి ఈ రోడ్డుని మేము పూర్తి చేస్తాం. రానున్న కాలంలో మేము ఖచ్చితంగా సరైనటువంటి రైతాంగానికి సరైన నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అంది. అంతేకాకుండా ఈరోజు ఈ 2013 చట్టాన్ని పక్కన పెట్టి పిఎంఆర్డీ అని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఏం చెప్తుందంటే మా భూమి ఎంత పోతుందో మాకు తెలియదు, మా ఇల్లు ఏ రేటు పడుతుందో మాకు తెలియదు, రోడ్డు ఏ రకమైనటువంటి ఎన్ని అడుగులో మాకు పూర్తిగా మాకు తెలియదు. ఈ తెలియకుండానే గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేస్తే అందరూ కూడా స్పష్టంగా చెప్పారు పిఎంఆర్డీ అయితే టీడీఆర్ బాండ్స్ మాకు అక్కర్లేదు, ఖచ్చితంగా 2013 ప్రకారంగా మీ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి చెప్తాం. అయినప్పుడు కూడా వాళ్ళు ముందుగా ఈ రోజు గ్రామాల్లో చొరబడి వాళ్ళు వెళ్ళి బెదిరించి ఈ రోజు టీడీఆర్ బాండ్లు అక్కడ పేమెంట్ చేస్తున్నారు. ఇంకో విషయం ముఖ్యంగా నేను చెప్తున్నాం, సుమారు 1200 మంది నిర్వాసితులు 22 ఎకరాలు ఈ రోజు 22 ఎకరాలు కొనుగోలు చేసినట్టయితే 200 నుంచి 300 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే స్ట్రక్చర్ వాల్యూ చూసినట్టయితే సుమారు 50 కోట్లు స్ట్రక్చర్ వాల్యూ అవుతుంది. సుమారు 350 కోట్ల రూపాయల వాల్యూ రైతుల వాల్యూ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని 345 కోట్ల రూపాయలుగా కేటాయించి 250 కోట్ల రూపాయలు రోడ్డుకని 150 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నిర్వాసితులకు అని చెప్పినటువంటి ప్రకటనలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు దానికి సంబంధం లేకుండా ఆ నోటిఫికేషన్ దానికి సంబంధం లేకుండా వాళ్ళ తలకాయలో వచ్చిన ఆలోచన ప్రకారంగా మేము రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి టీడీఆర్ బాండ్లు ఇస్తున్నారు. ఆ టీడీఆర్ బాండ్ల మీద మొత్తం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేశారు. సభలన్నింటినీ కూడా తీవ్రంగా ఉపయోగించారు. చట్ట ప్రకారంగా ఏదైతే భారత పార్లమెంట్ చేసినటువంటి 13 చట్ట ప్రకారంగా నిర్వాసితులకి సరైనటువంటి న్యాయం చేయాలని, అలాగే ఆ రకమైన స్ట్రక్చర్ వాల్యూ కూడా పెంచాలని, అలాగే ఆర్ఎండ్బిలో ఉన్నటువంటి అంతా కూడా సరైనటువంటి ధర ఇవ్వాలని, ఆ రకంగా లేని పక్షంలో మేము అంగుళం కూడా రానున్న కాలంలో మేము ఇవ్వబోవని, రోడ్డుకి వ్యతిరేకం కాదు, రోడ్డుకి సానుకూలమే, చట్ట ప్రకారంగా నిర్ణయం చేయండి, చట్ట ప్రకారంగా అమలు పడుతుంది. రోడ్డు నిర్వాసితుల తరఫున వామపక్ష పార్టీలు అలాగే అనకాపల్లి రైతు సంఘం వారు కూడా ఈ పోరాటానికి ఇక్కడ ఆర్టీఓని కలవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా పోరాటం ఏంటంటే 1200 మంది నిర్వాసితుల ఆత్మఘోష ఈ ఆర్టీఓ ఆఫీస్ నందు వినిపించడానికి ఇక్కడికి మన ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. అయితే సోదరులారా ఒక విషయం గమనించండి, ఏది ఏమైనా గతంలో ఎక్కడా కూడా గ్రామ సభ పెట్టి ఈ రోడ్డుని ఇంత వెడల్పు చేస్తున్నాం అనేటువంటి చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ గతంలో పెట్టినటువంటి గ్రామ సభలో కూతుమంత్రంగా పెట్టినా అక్కడికి వచ్చినటువంటి ఆర్టీఓ అధికారులు, సంబంధిత రోడ్డు అధికారులు, విఎంఆర్టీఏ రోడ్డు అధికారులు ఎవరు వచ్చినా సరే పూర్తి స్థాయిలో 100కి 100% కూడా మాకు టీడీఆర్లు వద్దు, మేము రోడ్డుకి సహకరిస్తాం, రోడ్డుకి సహకరించినందుకు గాను మాకు నగదు ఇవ్వండి అనేటువంటి ముక్త కంఠంతో 1200 మంది నిర్వాసితులు కూడా విన్నపం చేసుకున్నారు, రిక్వెస్ట్గా అడిగారు ప్రభుత్వాన్ని.
గత ప్రభుత్వంలోనే నగదు ఇవ్వడానికి సిద్ధపడితే అప్పటికి నష్టపరిహారం చాలలేదనేటువంటి భావనతో ఇంకా పెంచండి అనేటువంటి విధానంలో నిర్వాసితులందరూ మొరపెట్టుకోగా ఈ లోపల ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 1200 మంది నిర్వాసితులు కూడా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించుకోవచ్చు. ఒకవేళ అక్కడ పోయినటువంటి జాగాల్లో చిన్న చిన్న బిల్డింగులు కానీ లేకపోతే వ్యాపార దుకాణాలు కానీ ఉంటే డబ్బుల ద్వారా వేరొక దగ్గర దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి కలలు కనుక్కున్నటువంటి తీరులో ఈరోజు ప్రభుత్వం పూర్తి నిరంకుశ వైఖరితో 1200 మంది నిర్వాసితులకు పూర్తిగా ఎన్నుపోటు పొడిచి ఈ రోజున అందరి కళ్ళలో కన్నీళ్ళు తెప్పించేటువంటి ప్రభుత్వంగా తయారైంది. అయితే మన రాజ్యాంగాలన్నీ తొంగలోకి తొక్కి ఈ రోజున ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారే ఆ రోజున అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అమ్మ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా టీడీఆర్లకి సంసిద్ధంగా లేరు, అందరూ కూడా నగదే కోరుకుంటున్నారు. ఎందుకంటే తిరుపతి ఫ్లైఓవర్లో అప్పుడు ఇచ్చినటువంటి టీడీఆర్లకు ఇప్పుడుకొచ్చి దిక్కులేదు, అవి ఎందుకు కూడా పాసి తీసుకోవడానికి కూడా పనికి రాకుంటున్నాయి. అలాగే ఇక్కడ మధురవాడలో రోడ్డు ఎక్స్టెన్షన్లో జరిగినటువంటి టీడీఆర్లు ఇవాళకి కూడా చెల్లుబాటు అవ్వకుండా వాటిని ఏం చేసుకోవాలో వాళ్ళకే తెలియకుంటున్నాయి. ఇంకా ఇవన్నీ ఈ తిరుపతి మధురవాడ అనేది కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్. అదే ఇక్కడ ఉన్న అచ్యుతాపురం టు అనకాపల్లిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నిర్వాసితులందరూ కూడా నిరక్షరాస్యులు. వాళ్ళకి ఏదో వాళ్ళ చేతిలో కార్డు ఇస్తే ఈ కార్డు ఎట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా చేయడం అన్నది చాలా దురహంకారమైనటువంటి పని. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి నేతలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ఘోషను అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు వాళ్ళ తాలూకా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చెప్పి ఇక్కడ ఈ రకమైనటువంటి ఆందోళన జరుగుతుంది. దీనికి పరిష్కార మార్గం నగదు రూపంలో ఎంతో కొంత ఇచ్చి ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఏమో అభివృద్ధికి ఆటంకం కాదు, రోడ్డు విస్తరణకి ఆటంకం కాదని చెప్పేసి చెప్పవలసినటువంటి ఎమ్మెల్యే దగ్గరుండే కొంతమందికి టీడీఆర్ బాండ్లు ఇచ్చి ఇవాళ వీళ్ళు తీసుకున్నారు, నేను నీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇస్తే ఇంకెంతకంటే దురహంకారమైనటువంటి పరిపాలన ఏమైనా ఉందని చెప్పేసి ఈ రోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ డిఎల్పురం అమలాపురం రెవెన్యూ పరిధిలో గల రైతులు, మహిళలు, గ్రామస్తులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వీసం రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో సోమవారం వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలని, 6 కార్డులు ఇవ్వాలని నినాదాలు చేశారు. నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం సుమారు 9 గ్రామాల రైతులు ఈరోజు నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట మాట్లాడడం వల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అన్నీ 25 లక్షల ప్యాకేజ్ ఇస్తాం, ఇల్లు కట్టించి ఇచ్చేస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ఇవన్నీ ప్రభుత్వాలు పలికారు. కానీ ఈరోజు అధికార పక్ష నాయకులు ఈ రైతుల ముఖం కూడా చూడలేదు. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఎవరికి కూడా అందలేదు. షెడ్లకు నష్టపరిహారం రావాలి, అలాగే చెట్లకు నష్టపరిహారం రావాలి, సాగు భూముల్లో ఉన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ ఈరోజు కూడా వాళ్ళ గురించి పట్టించుకుని పాపన పోలేదు. మేము పరిశ్రమలు చేస్తున్నాం, ఏ పరిశ్రమ వచ్చింది? ఈ 15 నెలల్లో వచ్చిన పరిశ్రమ పేరు చెప్పమండి. ఒకటైనా శంకుస్థాపన చేశారా? స్థానికులు ఉద్యోగం ఇస్తామంటున్నారు. ఈ 15 నెలల్లో ఎంతమంది స్థానికులు ఉద్యోగాలు ఇప్పించారు? ఎట్రోడక్స్ ఉంది, డక్కన్ కంపెనీ ఉంది, సాయి మెరైన్ ఉంది, రైలు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎవరికైనా ఒక్కరికైనా సరే ఉద్యోగం ఇప్పించారా? ఎవరైనా ఉద్యోగం ఇప్పించారా స్థానికులకి? 2019కి కంపెనీలు అన్ని కూడా పూర్తి చేస్తామని 2019 అయిపోయిందన్న. 2020 ఏ కంపెనీలు వస్తున్నాయి? ఎందుకు ఏ కంపెనీలు వస్తాయో తెలుసా అన్న? మా రైతులు పొట్టలు కొట్టి భూములు సేకరించి వాళ్ళ సొంత వాళ్ళకి అందరికీ భూములు పంచుకోవడానికి తప్ప ఏ కంపెనీ కూడా రాదు. వీళ్ళు రానివ్వరు కూడా. వాళ్ళ భూమి కంపెనీల పేరు చెప్పి భూములన్నీ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన రైతుల భూములు భూబకాసురుడు. ఇప్పుడు రైతుల భూములన్నీ కొట్టేయడమే. గతంలో ఆయన ఉన్నప్పుడే ఈ భూములు తీసుకున్నారు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడే ఈ భూములు తీసుకున్నారు.
ఏదైనా అప్పటి నుంచి ఇప్పుడు ఏదైనా పరిశ్రమ వచ్చిందా? గతంలో 5 సంవత్సరాలు చేశారు, 10 సంవత్సరాలు చేశారు, ఒక పరిశ్రమ రాలేదు. ఇప్పుడు 15 నెలలు అయింది, ఒకదానికైనా శంకుస్థాపన చేశారా? గతంలో శంకుస్థాపన చేసిన దానికి శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క పరిశ్రమ వచ్చిందా? వాళ్ళ భూములు ఏంటి? వాళ్ళ సొంత కులస్తులకి, సొంత మనుషులకి భూములు పంచుకోవడానికి తప్ప మా రైతుల పొట్టలు కొట్టి వాళ్ళు ఏ పరిశ్రమ రాకూడదండి. నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి ఇక్కడ బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ సన్నాహాలు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా బుచ్చిరాజపేట, కొత్తూరు, చందనాడులో కర్రివారి వీధి, చందనాడు పంచాయతీ, తమ్మైపేట, తుమ్మలపేట, పాటిమీద, మూలపర్ర, డిఎల్పురంలో వాడపేట, రాజీపేటలో బోయిపాడు ఈ గ్రామాల్లో సుమారుగా 735 కుటుంబాలని వేరే ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు. నిన్న ఇక్కడ పాయికరేపేట నియోజకవర్గం రాయవరం మండలంలో జరిగినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర హోంమంత్రి గారు పాల్గొన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర హోంమంత్రి గారు చెప్తా ఉన్నారు, సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 10,000 మందికి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెప్పి. అయితే ఇప్పుడు భూసేకరణ చేపట్టినటువంటి గ్రామాలు రాజీపేట, బుచ్చిరాజపేట, చందనాడ, అమలాపురం, డిఎల్పురం గ్రామాల్లో సుమారుగా 25,000 మంది రైతులు, మత్స్యకారులు, కూలీలు వీళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయారు. మీరు 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కేవలం 10,000 మందికి ఉపాధి కల్పిస్తే ఇవాళ 25,000 మంది ఉపాధి కోల్పోయారు. ఈ రకమైనటువంటి అభివృద్ధి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా కోరుకోలేదు. కాబట్టి మీరు ఏదైతే ప్రజల్ని ఉపాధి వస్తుంది, పరిశ్రమలు వస్తుంది, అభివృద్ధి వస్తుంది అని చెప్పేసి మోసగిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మోసకారు మాటలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ పాయికరేపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఎట్రో కంపెనీ కానీ, డెక్కన్ కంపెనీలో కానీ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు పెట్టబోయే కంపెనీలో మీరు స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే ఏ విధంగా నమ్మగలమని చెప్పేసి ఈవేళ హోంమంత్రిని, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి రైతుల దగ్గర భూములు ఎంత తొందరగా తీసుకోవాలి, ఎంత తొందరగా గ్రామాలు ఖాళీ చేయాలి, ఎంత తొందరగా ఈ భూములు పరిశ్రమలకి కట్టుబెట్టాలనేటువంటి ఏవ తప్ప ఆ భూములు, నివాసాలు కోల్పోతున్నటువంటి నిర్వాసితుల్ని ఆదుకోవడానికి కనీసమైనటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఇవాళ ఇల్లు కోల్పోతున్నటువంటి కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి. గతంలో జరిగినటువంటి గ్రామ సభల్లో ఆనాటి అధికారులు చెప్పారు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇస్తామని, పెళ్ళైనటువంటి ఆడపిల్లలకు ప్యాకేజ్ ఇస్తామని. ఈవేళ అధికారులు పెళ్ళైనటువంటి ఆడపిల్లలకు ప్యాకేజ్ ఇవ్వనంటున్నారు, మనవరాలకి ప్యాకేజ్ ఇవ్వనంటా ఉన్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాం. ఇల్లులు కోల్పోతున్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అలాగే ఇల్లులు కోల్పోయిన ప్రతి ఒక్కరికి 6 కార్డులు ఇవ్వాలి, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ విధంగా నిర్వాసన ఆదుకునే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నక్కపల్లి మండలం తమ్మైపేట నుండి మాట్లాడుతున్నాం. మేము మాకు భూములు పోయి ఇవాళకి 12 సంవత్సరాలు అవుతుంది. 2011 సేకరించారు, 2016లో నష్టపరిహారం చెల్లించారు. 2025 ఇప్పటికి మాకు ఇంకా నష్టపరిహారం పూర్తిగా మా తమ్మైపేటకి అయితే పూర్తిగా నష్టపరిహారం చెల్లించలేదు. ఏ ఇల్లుకి కానీ భూమికి కానీ మాకు నష్టపరిహారం చెల్లించలేదు. ఈ రోజు కూడా మేము ఎన్నో దానాలు చేస్తున్నాం, కానీ ఇప్పటికొచ్చి మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి మాకు రెస్పాన్స్ స్పందన కూడా మాకు ఇప్పటికొచ్చి రాలేదు. ప్రభుత్వం మా దయించి మాకు చూస్తాం. అలాగే మాకు ప్రతి ఒక్క కుటుంబానికి 6 కార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షలు R&R ప్యాకేజీ మాకు కావాలని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. వంట వార్పు కార్యక్రమం MRO ఆఫీస్ కాడ మేము ఈరోజు ధర్నాలో పాల్గొంటున్నాం మేము అందరం. అలాగే ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజీ రావాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు ధర్నా చేయడానికి కూడా అదే కారణం. ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షలు మాకు ప్యాకేజీ కావాలి. మేము ఇల్లులు, భూములు పోయి రేపు పొద్దున్న మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకు బతకడానికి మాకు ఆధారం కూడా మాకు కావాలి. అలాగే మాకు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మాకు గుర్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి 25 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. 6 కార్డులు మేము మాకు ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబానికి 6 కార్డు కావాలని మేము కోరుకుంటున్నాము. మా అనకాపల్లి జిల్లాలో మాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటూ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరలపాడు మండలం చెన్నారావుపాలెం గ్రామంలో ఏనుగుగడ్డ వాగు గతంలో వచ్చిన వరదలకు గండి పడడం వల్ల ప్రభుత్వంలో ఆ గండి పోయేటకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు 4,50,000 గండి పోయడానికి శాంక్షన్ చేశారు. నెల రోజుల క్రితం అంగడి తూతు మంత్రంగా పోసి నిధులు దుర్వినియోగం చేశారు. వారం రోజుల క్రితం వచ్చిన కొద్దిపాటి వర్షానికి ఆ వారికి మొత్తం
వర్షానికి కొట్టుకుపోయింది. ఆ వర్క్ చేసిన వద్ద పంపింగ్లు, స్కీమ్లు, ఎత్తిపోత పథకాలు, ఎడమవైపు కుడివైపు 2 మోటార్లు ఉన్నాయి. ఆ స్కీమ్ల కింద రైతులు వరి మాగాణిని పండిస్తున్నారు. ఇప్పుడు ఆ గండి పడడం వల్ల నీరు నిల్వ ఉండదు. మరొకసారి వర్షం వచ్చిన ఎడల భారీ స్థాయిలో నష్టం జరుగుతుంది. రైతులు పూర్తిగా నష్టపోతారు కావున వెంటనే అధికారులు ఆ గండిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిన రైతులు కోరుతున్నారు. ఎందుకంటే దీని మొగుడు ప్రతిపక్ష వాడు గెలిగితేనే పనులు అవుతాయి. అధికార గవర్నమెంట్ చేయరోళ్ళు. జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రగతిని సాధించుకుందాం. మోదీని గద్దె దించితేనే ఆంధ్రప్రదేశ్కు మంచి భవిష్యత్ అని ఆర్పీసీపీ అధ్యక్షులు మేడ శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200కి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా సాధ్యమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్బీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం పరిచారు. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్లో దొంగలే పాలకులుగా శాసిస్తున్నారు. ఉజ్వల భవిష్యత్తు, అపార ఖనిజ వనరులు గల ఆంధ్ర రాష్ట్రం నేడు అప్పుల రాష్ట్రంగా మారింది. నేటి పాలకులు రుణాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. రుణానికి తగిన కనీస అభివృద్ధి కూడా సగటు ఆంధ్రుడు పొందలేకపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పాలకులు కరువయ్యారు. అసమర్థ పార్లమెంటరీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉనికిని చాటుకుంటున్నారు. ఆంధ్ర ఎంపీలను ఇతర రాష్ట్ర ఎంపీలు చెడు ఉదాహరణ సంభాషణకు ఊత పదం వలె వాడుతున్నారు. నరేంద్ర మోదీ సర్కార్ను ప్రశ్నించి ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటుగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన అన్ని హామీలు సాధించిన నాడే మన రాష్ట్రానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి సమర్థులైన ఎంపీలు లేకపోవడం ఆంధ్రుల దురదృష్టం. మోదీని ప్రశ్నించే దమ్ము లేక మన ఆంధ్ర ఎంపీలకు లాగులు పంచులు తడిచిపోతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని సొంత ప్రయోజనాలకు మన పార్లమెంటు సభ్యులు దారి మళ్లించుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, సింహ దుర్గారావు, ఎండి హుసేన్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, ఆకుల మణికాంత్, వల్లి శ్రీనివాసరావు, దుడ్డే త్రినాథ్, వాడపల్లి జ్యోతి, దవాది మోహన్, గుడ్ల సాయి, దుర్గాప్రసాద్, మేడిచెల్ల శ్రీనివాసరావు, సుంకర వెంకట భాస్కర రంగారావు, చెల్లా సాంబశివరావు, చెల్లా శివదుర్గ, మాసా సుభద్ర, పసుపులెట్టి సుశీల, అడప శేషగిరి, ధర్మవరపు వెంకటేశ్వరరావు, మాసా అప్పాయమ్మ, అడప దేవుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. భావితరాల భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మన బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర విభజన జరిగి సుమారు 11 ఏళ్ళు కావస్తుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అసలు ఆమెడ దూరంలో కూడా కనబడడం లేదు. ఏ పాలకుడు వచ్చినా ప్రభుత్వాలు మారుతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని కార్పొరేట్ మీడియా ప్రచారంలో మాత్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది, వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నాయంటున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయో ఇప్పటికి వచ్చి తెలియదు. అప్పులు మాత్రం కనబడుతున్నాయి, సుమారు 15 లక్షల కోట్ల వరకు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ప్రతి ఆంధ్రుడు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదవశాత్తు ఒక దురదృష్టం వెంటాడుతుంది ఆంధ్రుల్ని. ఇక్కడ అవసరం లేనటువంటి కులాన్ని ఒక మత్తుగా హెరాయిన్, కుకాయిన్ కన్నా ప్రమాదకరమైన స్థితిలో ఈ కులాన్ని ప్రతి ఆంధ్రుడు బుర్రలోని చొప్పించారు. పోనీ ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా నిజంగా ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల అంటే కాకుండా కూడా ఈరోజు కులంతో పని లేకుండా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా కుల ఉద్యమాలు చేస్తున్నారు, అలాగే ప్రాంతీయ ఉద్యమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ప్రాంతీయ ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రతి ఆంధ్రుడు వ్యతిరేకించాలి. ప్రతి బిడ్డ భవిష్యత్తుకి నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం, నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాకు ముఖ్యం అని ఆ రోజు జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తి ఎంత ఉవ్వెత్తున లేచిందో ప్రతి ఇంటి నుంచి కూడా బయటకు వచ్చి జై ఆంధ్ర అనే ఒక స్లోగన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా వినిపించారు. ఆ రోజు కులం, మతం, ప్రాంతం అనేది లేకుండా నా ఆంధ్రప్రదేశ్ అనే ఒక పెద్ద ఉద్యమాన్ని ఆ రోజు తెన్నిటి విశ్వనాథం గారు కావచ్చు, కాకాని వెంకటరత్నం గారు కావచ్చు, అలాగే గౌతి లచ్చన్ గారు కావచ్చు, వాళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 480 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం. ఆ ఉద్యమాన్ని కనీసం వెలుగులోకి రానివ్వరు. ఎందుకు రానివ్వరంటే ఇప్పుడున్నటువంటి కొంతమంది నాయకుల చరిత్ర కనుమరుగైపోద్దని ఆ ఉద్యమాన్ని వేదిక మీదకి తీసుకురారు. కానీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పిలుపునిచ్చేది ఏంటంటే మరో జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఉద్యమాన్ని ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఆంధ్రుడు భుజాన్ని వేసుకొని మనల్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు పాలకులు ఎవరు కాపాడరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళెవరికి పాలన అక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అక్కర్లేదు, వాళ్ళందరికీ వర్గపోరు. అందుకని ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, భద్రత కోసం, సంక్షేమం కోసం ఆలోచించేటటువంటి పాలకుల్ని
మనం చట్టసభలకు పంపించాలి. ఈరోజు నపుంసకుల కన్నా ఘోరమైనటువంటి వ్యక్తులు ఈరోజు చట్టసభల్లో ఉంటున్నారు. పార్లమెంట్లో నర్తంశాలలో ఈరోజు అక్కడ నాట్యం చేస్తున్నారు. ఏ నియోజకవర్గానికి అయినా సరే నా నియోజకవర్గానికి ఈ సమస్య ఉంది అని మాట్లాడినటువంటి ఒక్క పార్లమెంటేరియన్ అయినా ఈ ఆంధ్రప్రదేశ్ని చూపించమనండి, ఒక్కళ్ళు లేరు. ఈరోజు దురదృష్టం వెంటాడుతుంది. మోదీని చూస్తే అక్కడ లాగులు పంచులు తడిచిపోతున్నాయి. వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, వీళ్ళు చేస్తున్నటువంటి నేరాలు, అవినీతి ఈరోజు ఢిల్లీలో వాళ్ళ మోకాళ్ళ కింద పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని. అందుకని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కానీ ఎవరు కూడా ఈ పథకాల ముసుగులో ప్రజలను భిక్షగాల కింద మార్చేశారు. అందుకని ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి ప్రతి ఆంధ్రుడు ఇక్కడ కోటీశ్వరుడే. మనకి ఇక్కడ అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది, ఇక్కడ వెల కట్టలేనటువంటి సంపద ఉంది. ఈ సంపదను ఇతర రాష్ట్ర రాజకీయ అవసరాల కోసం దారి మళ్లించేస్తున్నారు. ఇక్కడ 200 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా చేయొచ్చు. అలాంటిది ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో వినోద్ మిశ్రా నగర్ నందు సిపిఐఎంఎల్ చారు మంజుదార్ అమరవీరుల 53వ సంవత్సరాల వారోత్సవాలు సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కామ్రేడ్ చారు మంజుదార్ అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేష్ మాట్లాడారు. జూలై 28న భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గొప్ప విప్లవకారుల్లో ఒకరైన సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మంజుదార్ కు ఆయన 53వ బలిదానం వార్షికోత్సవం సందర్భంగా గౌరవప్రదమైన అర్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు ఉద్యమ పురోగతికి తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన మన దివంగత నాయకులు మరియు గొప్ప అమరవీరులందరికీ మేము అత్యంత గౌరవప్రదమైన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మహిళా సంఘం నాయకురాలు గండెట్ నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, యువజన సంఘం నాయకులు కందుల క్రాంతికుమార్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రెడ్డి ఆనంద్పాల్, గుణపు సాయి, కందుల కృపాప్రసాద్, కందుల వరలక్ష్మి, చందక ప్రసాద్, కొంతం రాజు, సోమరాజు, పల్పసుందరి, చాచపల్లి సీత తదితరులు ఉన్నారు. అవినీతి అక్రమాలతో పేరుకుపోయిన కోఆపరేటివ్ సంస్థలు ప్రక్షాళన చేసి ఆర్థికంగా బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, రైతాంగం ఆర్థిక వనరుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా సహకార రంగాన్ని, కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లాతోని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో సభ అధ్యక్షులు చింతమనేని అబ్బాయి అధ్యక్షన అన్నవరం సొసైటీ అధ్యక్షుడు పొలిశెట్టి రామలింగేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడారు. పొలిశెట్టి కుటుంబం రాజకీయంగా తనకెంతో ప్రోత్సాహం అందించిందని, అటువంటి కుటుంబానికి అండగా నిలబడడం నైతిక బాధ్యతని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పొలిశెట్టి రామలింగేశ్వరరావు మాట్లాడారు. గ్రామానికి తన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ యనమల నాయకత్వం అందించిన అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీకి మంచి పేరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. డైరెక్టర్లుగా దొరకొండ వెంకటరమణ, అనిమిరెడ్డి మల్లిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తోమల బాబు, తోట నగే, సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, ఇనిగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, నార్ల భువన సుందరి, కరవ అప్పారావు, సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి త్రిమూర్తి, స్వామి, గాడి రాజాబాబు, అంకంరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క డీసీసీబీని దానికి అనుబంధ సొసైటీని కూడా బాగు చేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చాలా క్లిష్టమైనటువంటి సమయంలో కష్టమైనటువంటి జాబ్ని ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆయనకు అండదండగా ఉంటుంది. మా అందరికీ కూడా చిరపరిచితులు కాబట్టి మా అండదండలు కూడా ఆయన ఉంటాయి. ఆయన సమయంలో తప్పకుండా డీసీసీబీ రికవరీ అవుతుందనేటువంటి నమ్మకం కూడా ఉంది. ఆ విధంగా కష్టపడి పనిచేసేటువంటి మాస్టర్ మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత సొసైటీ ప్రెసిడెంట్ అయ్యారు. సొసైటీ ప్రెసిడెంట్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి వ్యక్తి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి డీసీసీ చైర్మన్ అవ్వడం చాలా సంతోషం. అలానే నేను ఎక్కువ అప్పులు కూడా అడగం. అందుచేత అంటే రికవరీ కూడా ఉందని అన్నాం. రికవరీ చేయాలి. రికవరీ కూడా మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే 1985 సంవత్సరంలో నేను కోఆపరేటివ్ మినిస్టర్. మొట్టమొదటిగా 83వ సంవత్సరంలో మున్సిపల్ మంత్రి రామకృష్ణుడు కాబట్టి హౌసింగ్ మినిస్టర్ ఉండేవాళ్ళు. 4-5 మినిస్టర్లు ఉంటే తక్కువ మంది కాబట్టి 85లో కోఆపరేటివ్ మినిస్టర్ అయ్యారు. అప్పటికి కోఆపరేటివ్ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయింది. ఇప్పుడు ఉండేటువంటి సోషల్ వ్యవస్థ కంటే అప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థ ఉండేది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా నేను కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నాను. అప్పుడే సింగిల్ విండో తీసుకొచ్చాను. కోఆపరేటివ్ వ్యవస్థ బాగుండాలంటే ఈ నాన్ లైబుల్ సొసైటీస్ అన్ని కూడా మెర్జ్ చేయాలి. అదేవిధంగా బ్యాంక్స్ కూడా మెర్జ్ చేయాలనే ఉద్దేశంతో అప్పటికి ఉదాహరణకు చూస్తే మన జిల్లాలో 4 బ్యాంకులు ఉండేవి. కాన్సెప్ట్ బ్యాంకు ఉంటుంది, రామచంద్రపురం బ్యాంకు, రాజమండ్రి బ్యాంకు, కాకినాడ బ్యాంకు. అప్పుడు మన ఎమ్మెల్యేస్ అంతా కూడా
చాలా ఒత్తిడి తీసుకొచ్చారు నడిచేయడం. అయితే నడిచేయకపోతే అవి వైబిలిటీ రావు. అప్పుడు మొత్తం సింగిల్ మీటర్ విధానంలో నడిచేసి అక్కడ బ్యాంకులో కనిపిస్తారు అన్నీ కూడా. అప్పుడు బాగా పనిచేసింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రాబ్లంగా ఉంది. 300 కోట్లు తక్కువ అయితే ఎక్కడో చేస్తే సాయపడుతుంది. ఆ విధంగా సింగిల్ మీటర్ విధానం తీసుకురావడానికి నేను మంత్రిగా ఉండే అవకాశం ఎన్టీఆర్ గారు కనిపించారు కాబట్టి ఆ రోజున ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని సొసైటీస్లో అలాగే సొసైటీలు కూడా మేము చేశాం. మండలానికి ఒక సొసైటీ అనేది పెట్టడం జరిగింది. అక్కడక్కడ సొసైటీలు ఉన్నాయి కానీ ప్రధానంగా మండలానికి ఒక సొసైటీ పెట్టాం. ఆ రోజు సింగిల్ మీటర్ విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు మల్కునూరు సొసైటీ పోతున్నారు మాకు కూడా తెలుసుకుంటారు, నేను చూడాలి. మల్కునూరు కోఆపరేటివ్ సొసైటీ అని చాలా మంచి సొసైటీ. అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు చాలా సిన్సియర్ ఆనెస్ట్, సొసైటీని ఒక గవర్నమెంట్లో నడిపాడు. లోన్ కావాలన్నా ఫెర్టిలైజర్ కావాలన్నా ఏది కావాలన్నా రైతు ఆ సొసైటీలో వెళ్ళేది. పెట్రోల్ బంక్ నడిపించేవాళ్ళు, అన్నీ నడిపించేవాళ్ళు. దాని ఉదాహరణగా తీసుకుని మిగతా సొసైటీస్ ఉండాలని ఉద్దేశంతో చేశారు. కొంతవరకు బాగానే ఉన్నాడే, తర్వాత మళ్ళీ ఇబ్బంది కలగలేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని సరిదిద్దేటువంటి బాధ్యత ఏర్పాటు చైర్మన్ ఆంజనేయులు గారు, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్. ఎస్ఎన్నవరం గ్రామం అంటే ఒక అగ్రరాజ్యం లాంటిది. ఎందువల్లంటే మనం మాట్లాడుకోవాలి, ఈ రోజున ఎస్ఎన్నవరం గ్రామ కాపురస్తులైనటువంటి పోలిశెట్టి అబ్బాయి గారి అబ్బాయికి రామలింగేశ్వరరావుకి పదవి ఇవ్వడం, ఆ సందర్భమే కాకుండా ఈ రోజున ఎస్ఎన్నవరం గ్రామం నుంచి మరి చాలా మంది సీనియర్ నాయకులు కానీ వర్తక సంఘం పెద్దలు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కాపురస్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఎందువల్లంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు అండి, వారు ఏ పార్టీకి కూడా కొంతమంది మధ్యవర్తంగా వ్యాపారాలు చేసుకుంటూ చాలా మంది కూడా గ్రామం తరపున రావడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్ఎన్నవరం గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు, ఆ రోజు నిలబడినటువంటి సోడిశెట్టి లోకరాజు గారు కానీ పోలిశెట్టి అబ్బాయి గారు కానీ ఈ నియోజకవర్గంలో చాలా మంది నాయకులు మద్దతు ఇచ్చి ఆ రోజు 1983లో రామకృష్ణుడి గారు గెలిచారంటే నియోజకవర్గంతో పాటు ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎస్ఎన్నవరం గ్రామాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ రోజున మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మనందరం కూడా కళ్ళారా చూసాం. తెలుగుదేశం నాయకులు అవనండి, జనసేన నాయకులు అవనండి, బీజేపీ నాయకులు అవనండి, అలాగే మరీ ముఖ్యంగా ఎస్ఎన్నవరం గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, పెద్దలు, గ్రామ కాపురస్తులు, రైతులు అందరూ కూడా రోజులు చూసి బాధపడడం జరిగింది. ఏంటంటే యనమల దివి గారిని మనం మీ ఇంటికి మీ దివ్య ప్రాంతంలో తిప్పుతుంటే రాజకీయంగా పతనం చెయ్యాలి, రాజకీయంగా ఓడించాలనే ఉద్దేశంతో మన పార్టీలో వాళ్ళే పన్నాగం పన్నినా మీ గ్రామంలో ఉన్నటువంటి నూకాలమ్మ తల్లి సాక్షిగా దివి గారికి సానుభూతి ఇచ్చి గెలిపించినటువంటి గ్రామం ఎస్ఎన్నవరం గ్రామం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రాంతం ఆగిన తర్వాత మరలా స్టార్ట్ చేసి మీకు మేమున్నాం, మేము తోడుగా ఉన్నాం అనేసి ప్రమాణ స్వీకారం చేసినటువంటి తిరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులందరికీ కూడా మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి ఎస్ఎన్నవరం గ్రామం నుండి పోలిశెట్టి రామలింగేశ్వరరావు గారు సొసైటీ బాధ్యత స్వీకరిస్తున్నారు. వారితో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, కార్యకర్త అయినటువంటి దారా వెంకటరమణ గారు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. వారితో పాటు మరో సభ్యులు తెలుగుదేశం పార్టీ నుండి మల్లేశ్వరరావు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. వారందరికీ కూడా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా, డిసిసిబి చైర్మన్గా వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు రామకృష్ణుడు గారి యొక్క
మనసు కోసం, ఆయన యొక్క మంచితనం కోసం మరి ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ చెప్పడం జరిగింది. రామకృష్ణుడు గారు ఆయన నిజాయితీ నిబద్ధతే మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో రెండవ స్థానం ఎవరికి ఎప్పుడు దక్కలేదు కూడా. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు పార్టీ స్థాపించి మరి రామకృష్ణుడు గారిని ఉన్నత చదువు, ఉన్నత విద్యావంతుడు, మరి ఈ నియోజకవర్గంలో ఒక మంచి సామాజిక వర్గంలో ఒక మంచి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఆ రోజు స్వర్గీయ రామారావు గారు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందిస్తామని, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే యనమల దివ్య నందూరు మండలం బిల్ నందూరులో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన పలు వినతులను స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనతిగా వస్తున్న గ్రామాల్లో విద్యుత్ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ గ్రామ ఇన్ఛార్జ్ బైలపూడి శ్రీరామ్మూర్తితో పలువురు గ్రామ విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ గాడి రాజబాబు, మండల టీడీపీ అధ్యక్షులు పోతల సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్, సత్యనారాయణ, వెలగ వెంకటకృష్ణరావు, గొర్లి అచ్చయ్య నాయుడు, దంతులూరి చిరంజీవి, పెనుమజ నాగేశ్వరరావు, సామిరెడ్డి కృష్ణార్జునుడు, అంకంరెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ విలనందూరులో నిర్వహించడం జరిగింది. ప్రతి వారం కూడా ఏదో ఒక ఊర్లో, మన కాన్స్టిట్యున్సీలో, తుని కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక ఊర్లో ప్రజా దర్బార్ అనేది నిర్వహిస్తున్నాము. అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాపాలన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కొని అక్కడికక్కడే వారి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. అలాగే చాలా ఎక్కువ సమస్యలు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే పెన్షన్స్ వాటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వాళ్ళకి చెప్పాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఎంఆర్ఓ గారితో డైరెక్ట్గా చెప్పాము. గత ప్రభుత్వంలో అయితే మాకు చాలా ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మా సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని ప్రజలు చెప్పారు. అలాగే ఎంఆర్ఓ గారిని అప్పటికి వెంటనే పిలిపించి తప్పకుండా పరిష్కరించవలసిందిగా వారు కోరాము. వారు కూడా తగిన అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని వెంటనే చేస్తామని సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. దీంతో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని కితాబిస్తున్నారు. మన డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కూడా మనం చేసుకుంటున్నాము. రోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్తే మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. అమ్మ దీపం పథకం కానివ్వండి, తల్లికి వందనం పథకం కానివ్వండి, మన పెన్షన్లు టైంకి ఫస్ట్కి, ఒకవేళ ఫస్ట్ సండే వచ్చినా 31కి మాకు ముందు నెల 31కి ఇచ్చేస్తున్నారు. 31 కానీ 30th కానీ ఇచ్చేస్తున్నారు. ఎక్కడా ఇబ్బంది పెట్టట్లేదమ్మా. చాలా తుని అయితే అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు రౌడీ రాజ్యం లాగా అయిన తుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ప్రశాంతంగా ఉందని ఒక కితాబు కూడా ఇచ్చారు. ఇది చాలా సంతోషమైన విషయం. అలాగే ఇప్పుడు బిల్లనందూరుకు వచ్చేసి మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఆల్రెడీ బిల్లనందూరుకి 30 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ 30 లక్షల పనితో కూడా చాలా పనులు చేయగలుగుతున్నారు. ఆల్రెడీ 7 రోడ్స్ వరకు వేస్తున్నారు. ఆల్రెడీ 2 అయినాయి, రెండు కంప్లీట్ అయిపోయినాయి. మిగతావి కూడా పూర్తయితే త్వరలో. అలాగే రామరాజు ఆయకట్టు ఏదైతే ఉందో, నేను గెలిచినప్పుడు ఇండుకుపల్లి అనే ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, రామరాజు ఆయకట్టు కనుక ఇది ప్రాసెస్ అవుతే కనుక రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. దానికి కూడా వెంటనే మన కూటమి ప్రభుత్వం రాగానే ఒక ఏడాదిలోనే దాదాపు 20 లక్షలతో 19,20,000 వరకు మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే బిల్లనందూరుకి ఏదైతే ముఖ్యమైనది ఏదైతే ఉందో బొండుగడ్డ కట్టు అనేది ఏదైతే చాలా రైతులకి ఏదైతే ముఖ్యంగా ఉందో అది కూడా 14 లక్షలు చేయించి అండర్ ప్రాసెస్లోనే ఆ పనులు కూడా. ఇవన్నీ కూడా మీకు ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, అటు రెవెన్యూ కానీ, ఇటు ఇరిగేషన్ కానీ, ఇటు సంక్షేమ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్కి ఎక్కడికక్కడ యాక్టివ్ మోడ్లో ఉంది. అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఆఫీసర్స్ కూడా మాకు ఈరోజు మా గ్రామానికి మా యనమల దివ్య గారు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ప్రజల యొక్క విన్నపాలు ప్రతి ఒక్కరిని కూడా దగ్గర పిలిపించుకొని వాళ్ళు చెప్పే బాధలను కానీ అర్జీలు కానీ స్వయంగా మేడం గారు తీసుకొని
నోట్ చేసుకోవడం జరిగింది. అయితే గత పాలకులు పదవులు అధోహించిన తర్వాత మళ్ళీ ప్రజలకు తిరిగి చూసేవారు కాదు. కానీ ఈ యొక్క ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకి ఏదో వంగతో, ఏదో ఒక సంస్థతో, ప్రజాదర్బారం పేరుతో కానీ, అలాగే మన ఇంటింటికి తొలి అడుగు అని చెప్పేసి పథకంతో కానీ కార్యకర్తలని, అటు పదవులు పొందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రావడం జరుగుతుంది. మరి అలాగే ఆ పేరుతో ఈ రోజున మా మేడం గారికి ప్రధాన సమస్య డ్రైనేజ్. మా ఊరికి ఆ డ్రైనేజ్ వల్ల మాకు ప్రజలందరూ కూడా అనారోగ్యాలతో పాలవుతున్నారు. అది ఆ సమస్య గురించి చెప్పడం జరిగింది. అలాగే రెండవది రెవెన్యూ సమస్య. మా మండలంలో పెద్ద సమస్య రెవెన్యూ సమస్య, మా విలేజ్ పద్ధతి. మరి రెవెన్యూ సమస్య పరంగా మాకు అర్జెంటుగా రీసర్వే కావాలని చెప్పేసి ప్రధానంగా అడగడం జరిగింది. ఇక మూడవది కమ్యూనిటీ హాల్స్, అటు వేవర్స్ అవని, ఎస్సీస్ అవని కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది. దానికి కూడా వెంటనే స్పందించారు. అలాగే బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం కూడా అడగడం జరిగింది. ఈ యొక్క సమస్యలన్నీ చెప్పడం జరిగింది. అలాగే ప్రజలకు చాలామందికి పెన్షన్లు రాలేదు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టి ఉన్న పెన్షన్లు తీయడం జరిగింది. కొత్త పెన్షన్లు అర్హత ఇవ్వకపోవడం జరిగింది. అలాంటి సమస్యలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మేడం గారు అన్నిటికీ మాకు ప్రతి సమస్య కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దాని మీద రిప్లై ఇవ్వడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేడం గారికి ప్రత్యేకించి మా గ్రామం తరపు నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత ఓపిక, ఇంత సమర్థవంతంగా అయితే మా పెద్ద గురువు గారు యనమల రామకృష్ణ గారు అడుగుజాడలో మేడం గారు నడుస్తున్నారు. మరి దానికి ప్రత్యేకంగా మేడం గారు మనందరం కూడా అభినందించి ఈ యొక్క యనమల రామకృష్ణ గారి కీర్తి ప్రదర్శనలో ఈ మేడం గారు కూడా అందాలి. నియోజకవర్గం కోటనందూరు మండలంలో ఎర్రనందూరు గ్రామంలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో యనమల దివ్య గారు ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా స్వీకరించి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా బెల్లనందూరు గ్రామంలో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా గత వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు ఆయన 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు, తర్వాత మినిస్టర్ చేశారు. కానీ ఎప్పుడు కూడా సమస్యల గురించి కానీ ఈ గ్రామం గురించి కానీ ఎప్పుడు కూడా ఇక్కడికి అడుగుపెట్టే దాఖలాలు అయితే ఎప్పుడు లేవు. ఇప్పుడు యనమల దివ్య గారు మన ఊరు వచ్చి దీపం పథకం కానీ అన్ని విధాలుగా కూడా మన ఊరు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మన ఊరు గ్రామం బెల్లనందూరు గ్రామంలో యువత కూడా గత సంవత్సరం వినాయక చవితి నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతి పండగ కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా యువత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు. అదేవిధంగా గత సంవత్సరంలో ఉన్న బెల్లనందూరు గ్రామ యువత అంతా కూడా చెడు అలవాట్లకు బానిసలయ్యి చాలా దారుణంగా తయారయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం మన బయలుపూడి శివమూర్తి గారి ఆధ్వర్యంలో యువత అందరూ కూడా అభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి పండగ కానీ, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అన్నిటికీ కూడా కట్టుబడి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. జీకొండూరు మండలం గంగినేని గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రోన్ల ప్రవేశం. నరేంద్రపురం రైతులకు డ్రోన్ పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.